నమస్కారం. ప్రేక్షకులందరికీ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేయాలని అనుకుంటున్నాను. ఏమిటంటే ప్రతివారు కూడా జ్యోతిష్ శాస్త్రం అంటే ఎంతో నమ్మకం ఉంటుంది. నమ్మకాన్ని కూడా పెంచుకున్నటువంటి వారు కూడా ఉన్నారు. దీంతో పాటు జ్యోతిష్ శాస్త్ర విలువల్ని కాపాడుతూ ప్రతివారు కూడా జ్యోతిష్ శాస్త్రాన్ని నేర్చుకునేటువంటి విధంగా కూడా పుస్తకాలు కొంటూ కొంతమంది దగ్గర శిష్యకం చేస్తూ జ్యోతిష్ శాస్త్రం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పేలా ప్రయత్నించేటువంటి వారు లక్షల మంది ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత జ్యోతిష్ శాస్త్రం కొత్త పుంతలు తొక్కుతున్నది. అయితే వాస్తవానికి జ్యోతిష్ శాస్త్రం తొక్కటంలే, సిద్ధాంతులు కొత్త పుంతలను తొక్కుతూ జ్యోతిష్ శాస్త్ర విలువలను కాలరాస్తున్నారు. ఉదాహరణకు ఒక ప్రఖ్యాత టీవీలో ఒక సిద్ధాంతి గారు ఒక క్రొత్త అంశాన్ని తెలియజేసినప్పుడు దానిని చూసినటువంటి ప్రేక్షకులు అందరూ కూడా ఆలోచిస్తూ ఇదేమిటో కొత్త విషయంగా ఉంది, ఇదే నిజమైనటువంటి శాస్త్రమేమోనే అనేటువంటి రీతిలో ఆలోచిస్తున్న వారు కూడా ఎంతోమంది ఉన్నారు. ఒక దశాబ్ద కాలంగా సంఖ్యాశాస్త్రం అనేటువంటి కొత్త శాస్త్రం వచ్చింది. మనం తెలుగువారిమి. దాదాపుగా భారతదేశంలో ఎన్నో రకమైనటువంటి ప్రాంతీయ భాషలు ఉన్నాయి. ఆంగ్లం అనేటువంటిది అంతర్జాతీయ భాష, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. జాతీయ భాష హిందీ, మన భాష తెలుగు. దక్షిణాదిలో తమిళం, కన్నడం, మలయాళం ఇలాంటి భాషలు ఉన్నాయి. మరి మన భాష అంటే మనకెంతో గౌరవం. మనకున్నటువంటి పేరుని మనం చక్కగా రాసుకుంటుంటే అలా కాదు, రామారావు అంటే RAMA కాదు, RAMAకి ఇంకొక ఏ పెట్టు, రామారావు అని పెట్టాలా? ఇట్లా రకరకాలైనటువంటి పద్ధతులతోటి ఆ ఇంగ్లీష్ అక్షరాలతోటి ప్రజలను మభ్యపెట్టి మసిపూసి మారడికాయ చేసి కోర్టు దండుకున్నటువంటి పండితులు కొల్లలో ఆంధ్ర రాష్ట్రంలో, ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదండి, దేశంలో అన్ని చోట్ల తయారైనారు. బట్ ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది ఏమి ఆ తెలుగులోనే ఆ పేరుని మార్చొచ్చుగా. నిజంగా నీ పేరు రామారావు అయితే ఆ రామారావు అనే పేరుని అలా కాకుండా మరొక రకంగా దాని విలువలు రావాలి అంటే నీ మాతృభాషను తెలుగులోనే మార్చుకోవచ్చుగా, నీ మాతృభాషను తమిళలోనే మార్చుకోవచ్చుగా, నీ మాతృభాషను మలయాళంలోనే మార్చుకోవచ్చుగా. మనది కానిటువంటి భాష, అంతర్జాతీయ భాష, ఆ ఇంగ్లీష్లోనే అక్షరాలు మార్చుకున్నంత మాత్రాన అదృష్టం వచ్చి పడుతుంది అనుకుంటే అది వెర్రితనమే. ఆ విధంగా అదృష్టం వచ్చేటైతే రాహుల్ గాంధీకి ఎప్పుడో చెప్పి ఆయన ప్రధానమంత్రిని చేయవచ్చుగా. ఒక రాష్ట్రాన్ని విడగొట్టాలనేటువంటి దుర్బుద్ధితోటి ఆయన ఇక్కడ ప్రధానమంత్రి చేయాలనే ఉద్దేశంతో ఎన్ని రకాల అగచాట్లు పడుతుంది అక్కడ కేంద్ర ప్రభుత్వం. మరి ఈ సిద్ధాంతులు వీరంతా కలిసి ఆ కేంద్రంలో ఉండేవారి పేర్లు మార్చి భారతదేశానికి ప్రధానమంత్రిగా చేయవచ్చు కదా. దీనికి ప్రశ్న సమాధానం ఏమిటి? ఇది ఒక రకమైనటువంటి డబ్బు సంపాదించుకునే వేషం. మరొక వేషం ఉంది, అది ఇటీవలనే బయటపడింది. ఆ వేషం ఏమిటో తెలియజేస్తాను, కొంచెం ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. అదేమిటంటే సహజంగా ప్రతి వారికి కూడా కొన్ని నమ్మకాలు ఉంటాయి. వాహనం కొంటే ఆ వాహనానికి కొన్ని నెంబర్లు, ఆ నెంబర్లు టోటల్ మొత్తం. నన్ను చాలామంది నేను వెహికల్ పర్చేజ్ చేసినప్పుడు RTO ఆఫీస్కి వెళ్ళినప్పుడు అడిగారు, సిద్ధాంతి గారు మీకు టోటల్ ఎంత కావాలి? నీ ఇష్టం వచ్చిన నెంబర్ ఇవ్వవయ్యా బాబు, నాకు ఈ ఫలానా నెంబర్ అక్కర్లే, నీకు ఏది పనికిమాల నెంబర్ అనిపిస్తే అది ఇవ్వు. అదేమిటండి 9 టోటల్ అంటే చాలా బాగుంటుందని అని. మట్టి టోటలు నాకు అలాంటి నమ్మకాలు లేవు, కనుక నీకు తోచిన నెంబర్ ఇవ్వండి అన్న. నాకున్నటువంటి వాహనాలన్నిటికీ వారిచ్చిన నెంబర్లే తప్ప నేను కోరుకున్న నెంబర్లు కానే కాదు. ఒక ఆయన అన్నాడు, ఇదేమిటండి ఈ లెవెల్ కొంచెం మారింది, మరి ఇలాంటి నెంబర్ ఉండకూడదే, దీనివల్ల ప్రమాదాలు వస్తాయని. వెహికల్ కొన్న తర్వాత ఒక నెలకి అన్నాడు ఆ మాట. చాలా పెద్ద వ్యక్తి. తర్వాత ఆ వెహికల్ 5 సంవత్సరాలు ఎక్కడ చిన్నపాటి లోపం లేకుండా హ్యాపీగా తిరిగా.
దానికి తోడు మరొక విషయం ఏంటంటే, ఆ వెహికల్కి ఎప్పుడన్నా పంచర్ పడింది అనుకోండి, అది ఎక్కడ పడుతుందంటే ఒక 10 అడుగులు 20 అడుగుల్లో పంచర్ షాప్ ఎక్కడైతే ఉంటుందో ఆ దరిదాపులోనే పడుతుంది. ఏదైనా రిపేర్ వచ్చిందనుకోండి, మెకానిక్ షెడ్ దరిదాపులోనే దానికి రిపేర్ వస్తుంది. మరి దానికి నెంబరు పనికిమాలిన నెంబరు. మరి ఏమంటారు, మన జాతక ఫలితాన్ని బట్టి ఉంటుంది తప్ప ఇలాంటి నెంబర్ల వల్ల కాదు. కనుక ఇలాంటి నెంబర్ల టోటల్ని బేస్ చేసుకొని ఈ మధ్యకాలంలో ఒక సరికొత్త రకమైనటువంటి శాస్త్రం పుట్టుకొచ్చింది. ఈ వివరాలు మీరు తెలుసుకోవాలి. మీరు మోసపోకూడదు. 10 మంది మోసపోకుండా మీరు జాగ్రత్తలు పడాలి. అదేమిటంటే సెల్ ఫోన్ నంబర్లు. ఈ మధ్యగా ఆ సిద్ధాంతి గారు ఏం చేస్తారంటే, మీ జాతక డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని దానికి దశలట, అంతర్దశలట, స్థూల దశలట, సూక్ష్మ దశలట, ప్రాణదశలట, వాటితో అంతా ఏదో తయారు చేస్తారట, సెకండ్స్ మీద తయారు చేస్తారట. తయారు చేసి ఒక నెంబర్ మీకు తెలియజేస్తారు. ఉదాహరణకి ఏదో 72 64 32 16 21 ఈ నెంబర్ గల సెల్ ఫోన్ మీరు సిద్ధం చేసుకోండి. కొంతకాలం వాడండి, మీ యొక్క పరిస్థితులు బాగుంటాయి. అసలు ఆ నెంబర్ దొరకాలిగా ముందు. అంటే ఒక 10 అంకెలతో ఒక నెంబర్ చెప్పేస్తారు. 10 అంకెలతో ఆ నెంబర్ చెప్తే ఆ నెంబర్ మనం నోట్ డౌన్ చేసుకుంటాం. అంతేకాకుండా ఆ సమయంలో వారు ప్రశ్నించడం మన నెంబర్ కూడా తీసుకుంటారు. ఆ తర్వాత దేనికంటే ఆ నెంబర్కి ఫోన్ కాల్ చేస్తారు. అది వివరం ఏంటో నేను చెప్తాను. ఇప్పుడు ఈ 10 నెంబర్లతో ఉండేటువంటి ఫోన్, మొబైల్ ఫోన్ మీరు వాడితే మీ సమస్యలు తీరుతాయి. ఉద్యోగం లేక బాధపడుతున్నారా? ఈ నెంబర్తో ఉండేటువంటి ఫోన్ని వాడండి. నెంబర్, మీ అమ్మాయికి వివాహం కాలేదా? అమ్మాయికి ఆ ఫోన్ ఇవ్వండి. తరచుగా మాట్లాడుతుంటుంది. ఒక 3 మాసాల్లో పెళ్ళి అవుతుంది. మీకు సంతానం కలగటం లేదా? ఈ నెంబర్ వాడండి. అంటే ఆ సమయానికి ఒక నెంబర్ చెప్తారు, ఆ నెంబర్ నోట్ డౌన్ చేసుకోవాలి. ఉదాహరణకు ఆ నెంబర్ ఏమిటి? 8846321241 అనేస్తారు. మనం పాపం ఫోన్ చేసిన వాడు నిజంగా ఏదో నమ్మకంతో, ఏదన్నా అదృష్టం వచ్చి పడుతుంది అనేటువంటి భావంతో ఫోన్ చేసి ఆ నెంబర్ చూస్తారు. ఎయిర్టెల్ వాళ్ళ దగ్గర పోతారు, వాళ్ళ దగ్గర పోతారు, వీళ్ళ దగ్గర పోతారు. ఏమండి ఈ నెంబర్ కావాలండి, మా దగ్గర లేదండి. మరి ఎట్లా? సిద్ధాంతి గారే ఇస్తారు ఆ నెంబరు, మీకేం దిగుల్లా. ఒక 5,000 రూపాయలు డబ్బులు ఇస్తే సిద్ధాంతి గారు ఇస్తారు. ఎలా ఇస్తారు? సిద్ధాంతి గారికి వెనక ఒక సెల్ ఫోన్ ఈ నెంబర్లు అమ్మేటువంటి వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఏం చేస్తాడు? నెంబర్లన్నీ పోగా కొన్ని పనికిమాలిన నెంబర్లు ఉంటాయి, అమ్ముడు పోకుండా అలాగే నెంబర్లు మిగిలిపోతాయి. ఆ మిగిలిపోయిన నెంబర్లని దగ్గర పెట్టుకుంటాడు. టోటల్గా నెంబర్ యొక్క టోటల్ అంతా మనకు వెహికల్కి నెంబర్ టోటల్ ఎలా తీస్తారో ఆ విధంగా ఆ సెల్ ఫోన్ యొక్క టోటల్ తీస్తారు. 6 టోటలో 3 టోటలో 2 టోటలో 5 టోటల్ ఏదో టోటల్ సంఖ్య వస్తుంది. అవన్నీ దగ్గర పెట్టుకుంటాడు, కంప్యూటర్లో ఫీడ్ చేసి పెట్టుకుంటాడు. మీరు కాల్ చేస్తారు. కాల్ చేయగానే మీ డేట్ ఆఫ్ బర్త్ 14/3/1972 ఇది మొత్తం కూడారనుకోండి, 5 అని ఎంక వచ్చిందనుకో. కానీ తన దగ్గర సెల్ ఫోన్ నెంబర్లు ఏదో 5కి 5 కలిపించే విధంగా మీరు నేను చెప్పే నెంబర్ తీసుకోండి అని. కావాలంటే తర్వాత మనం ఫోన్ చేసామనుకోండి, ఆ నెంబర్ వారు ఇస్తారు, ఆ సిమ్ కార్డ్. దానికి ఒక 4,000 5,000 ఆ డిమాండ్ బట్టి వసూలు చేస్తారు. ఇది ఒక పెద్ద గ్యాంగి, తొట్టు గ్యాంగి. భారతదేశంలో ఇలాంటి గ్యాంగి ప్రతి రాష్ట్రంలో వచ్చారు. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా వచ్చారు. మేము భవిష్యత్తుని పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చెప్తాము. రాబోయేటువంటి 100 సంవత్సరాల దాకా మీకు సెల్ ఫోన్లు ఏ విధంగా ఉంటాయి, ఈరోజు పుట్టేటువంటి బిడ్డకు కూడా నెంబర్లు ఇస్తామనేటువంటి దొంగ మాటలతో చెప్తూ ప్రజల్ని మభ్యపెట్టి మసిపూసి మారడికాయ చేసి చేస్తుంటే ఇలాంటివి టీవీల్లో మనం చూస్తున్నాం. ఆ టీవీల వారికి ఏమిటి పాపం? ఎవరు 15,000 ఎవరు 20,000 ఇస్తే వారికి ఆ స్లాట్ అమ్మేస్తారు. ఆ కాసేపు సిద్ధాంతి గారు కూర్చుంటారు, ఇంకా తను చెప్పదలుచుకొని చెప్పేస్తాడు. నేను ఇంద్రుణ్ణి, చంద్రుణ్ణి, ధీరుభాయ్ అంబానీ సాక్షాత్తు నా దగ్గరికి వచ్చాడు. ఆ తర్వాత ఇటీవలే తమిళనాడులో ఒక పెద్ద వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి నిన్న నేను జాతకం చెప్పాను, ఆయన నావాడే. ఇకపోతే నారాయణ కోచింగ్ సెంటర్స్ లేక చైతన్య కోచింగ్ సెంటర్స్లో ఐఏఎస్ ఐపీఎస్ రకరకమైనటువంటి విద్య తర్వాత
ఎంబీబీఎస్, వైద్య సంబంధము, ఇంజనీరింగు ఇలాంటి వాటిల్లో హయ్యెస్ట్ ర్యాంక్స్ వచ్చినటువంటి అంతా కూడా నా దగ్గర నుంచి పోయి నెంబర్స్ తీసుకున్నటువంటి వారే. ఇవన్నీ చూస్తుంటే ఆ ప్రేక్షకుడు ఏమనుకుంటాడంటే, అయ్యో మా అబ్బాయి 3 సార్లు కోచింగ్ తీసుకున్నాడు, లాంగ్ టర్మ్ కోచింగ్, డబ్బు చాలా ఖర్చు పెట్టాము, అలాగే మా అమ్మాయికి ఎన్ని సంబంధాలు వెతికినా కూడా కుదరలేదు, ఒక్కసారి వెళ్ళి మనం కూడా ఆ సిమ్ కార్డ్ లాంటివి తెచ్చుకుంటే ఎంత బాగుండు. ఆ మాటలు అంత తీయగా ఉంటాయి. ఆ మాటలు ఆ తీపిదనానికి ఆకర్షితులవుతారు, నేరుగా వెళ్తారు, సిమ్ కార్డ్స్ తెచ్చుకుంటారు. ఇది ప్రస్తుతం కొంతకాలం పాటు వాడండి. కొంతకాలం వాడిన తర్వాత అక్కడ ఏం కాదు. ఒకవేళ ఏదైనా జరిగిందనుకో ఈ సిమ్ కార్డు వల్లే జరిగింది, జరగలేదనుకో సిమ్ కార్డు నువ్వు ప్రాపర్గా యూజ్ చేయలే, దీన్ని సరైన టైంలో రీఛార్జ్ చేయలే, ఏదో దానికి 100 1.25 లక్ష ఇలాంటి మోసాలు వస్తున్న కారణంగా, పైగా జ్యోతిష్ శాస్త్రాన్ని విమర్శిస్తూ, జ్యోతిష్ శాస్త్రం ద్వారా కాదు ఈ నెంబర్ల ద్వారా వస్తుంది, అలాంటి మాటలతోటి మభ్యపెట్టి చేస్తున్నటువంటి సిద్ధాంతులు ప్రస్తుత రోజుల్లో టీవీలలో పుట్టకొక్కలాగా వస్తున్నారు. మరికొంతమంది సిద్ధాంతులు అయితే మీ సంతకం ఇలా చేయాలి, మీరు రాసేటువంటి అక్షరాలు ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉంటే భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. వీళ్ళందరికీ ఇచ్చే ఛాలెంజ్ ఒక్కటే, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తే మంత్రి పదవులు రాకుండా షికార్లు కొట్టేటువంటి వారంతా పార్లమెంటు చుట్టూ తిరుగుతూ ఉంటారు. వారెవరికైనా సరే తగిన విధంగా సంతకం మార్చుకోనో పేరు మార్చుకోనో చేస్తే ఇక్కడ 3,000 4,000 రూపాయలు కాదు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావటానికి తగినటువంటి విధంగా పేరు మార్చుకునే విధంగానే దానికి ఏదైనా చేస్తే 1,000 రూపాయలు 5,000 ఇవ్వటం ఏంటి, 100 కోట్ల రూపాయలు ఇస్తాడు. జీవితంలో ఇంకెప్పుడు టీవీలో కూర్చొని జాతకాలు చెప్పాల్సిన అవసరం ఉండదు, ల్యాప్టాప్లు పెట్టుకొని చెప్పాల్సిన అవసరం ఉండదు. అలాంటి వారు మన రాష్ట్రంలో ఉన్నారు. ముఖ్యమంత్రి కావాలనే తపనతో ఉండేవారు కొంతమంది ఉంటారు. ముఖ్యమంత్రి కాదు కదా, కనీసం ఒక రాజకీయ నాయకుడిగా ఉంటూ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీగా కానీ లేదా కనీసం వార్డు మెంబర్గా అయినా సరే గెలవాలనేటువంటి తాపత్రయంతో ఉన్నటువంటి జీవులు కోకొల్లలు ఉన్నారు. కేవలం ఈ సెల్ ఫోన్ నెంబర్లో 5 గ్రహాలే పైన తిరుగుతాయట. ఆ గ్రహాలే ఆ నెంబర్లంతా కూడా యాక్టివేట్ చేస్తాయట. ఆ గ్రహాల యొక్క పరంపర మనిషి జీవితం మీద అలా అలా ఆటలాడుకుంటుందట. ఎన్ని మాటలు! ఇలాంటి మాటలు చెబుతుంటే అసలు టీవీలోకి వెళ్ళి ప్రోగ్రామ్స్ కూడా చేయాలనేటువంటి ఆలోచన రావటం లేదు. కనుక ప్రేక్షకులందరూ బాగా గమనించండి. జ్యోతిష్ శాస్త్రంలో ఎన్నో రకమైన తెలుసుకోవాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. కొన్ని అనివార్య కారణాల వలన పూర్తిగా నేను కార్యక్రమాన్ని మీకు ఇవ్వలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. మీకు మంచి మంచి అంశాలు తీసుకురావడం ఉద్దేశంతో అన్నీ రికార్డ్ చేసి పెట్టాం. రికార్డ్ చేసిన వాటిని 1 by 1 మీకు తెలియజేస్తుంటాను. ఆస్వాదించండి, ఆలకించండి. మీకు తోచినటువంటి వ్యక్తులు, మీకు నమ్మినటువంటి వ్యక్తులు, మీరు అభిమానించే వ్యక్తులకి ఈ క్లిప్పింగ్స్ పంపండి. జ్యోతిష్ శాస్త్రం చాలా గొప్పది. కేవలం దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నిర్ణీతమైనటువంటి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల ద్వారా మనం తగినటువంటి ఫలితాలను తెలుసుకోవాలి. మరికొంతమందికి సంతానం ఉండదు. అలాంటి సంతానం లేనటువంటి వారికి ప్రత్యేకం ఒక పేపర్ మీద అటొక 5 గళ్ళు ఇటొక 5 గళ్ళు వేసి, ఈ గళ్ళల్లో నెంబర్లు వేసి 1 నుంచి 25 దాకా ఈ మూలకు కూడినా ఈ మూలకు కూడినా, పైనుంచి కిందకేసినా, ఇటు నుంచి అటేసినా, అటు నుంచి ఇదేసినా, ఏ యాంగిల్ వేసినా ఒకే టోటల్ రావాలి. ఇలాంటి టోటల్ని ఒక పేపర్ మీద ఒక 100 సార్లు వేయండి, మగ సంతానం కలుగుతాడు. నమ్మవచ్చా? ఎన్నో రకాలైనటువంటి తంత్రశాస్త్రంలో అద్భుతాలు ఉన్నాయి, మంత్రశాస్త్రంలో అద్భుతాలు ఉన్నాయి, యంత్రశాస్త్రంలో అద్భుతాలు ఉన్నాయి. వాటిని బేస్ చేసుకుంటూ ఆ విషయాన్ని బహిర్గతం చేయకుండా
మంత్ర తంత్ర యంత్రాల మీద మేము నిష్ణాతులమి, మమ్మల్ని మించినటువంటి నాథుడు ఎవడు లేడు, మేము చెప్పింది వేదము అని ప్రజల్ని మభ్యపెట్టేటువంటి మహానుభావులు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో కోకొల్లలు. ఇలాంటి వ్యక్తులు ఉన్న సమయంలో నాకెందుకు ఒక్కోసారి అనిపిస్తుంది, ప్రోగ్రామ్స్ చేయకుండా, ఎక్కడికి వెళ్ళకుండా కామ్గా ఉంటేనే మంచిదేమోనే అని. కానీ ఉండలేకపోతున్నాను. ఒక్కొక్కసారి బాధపడతాను. కొన్ని వివరాలను మీకు తెలియజేయాలని ఆలోచిస్తుంటాను. నాలాంటి వారు ఎవరైనా కొంచెం ఉద్రేకపూరితంగా మాట్లాడితే నా పైన కేసులు పెట్టాలనేది, నా నోరు ముయించాలనే ఉద్దేశంతో దుష్ట పన్నాగాలు పనేటువంటి సిద్ధాంతులు కూడా టీవీల్లో ఉన్నారు. నా పైన కేసు పెట్టించడానికి ప్రధానంగా ముందుకొచ్చినటువంటి సిద్ధాంతి ఎవరో పరిపూర్ణంగా నాకు తెలుసు. ఈ ప్రోగ్రాం చూసి కూడా అనుకుంటాడు, గార్గే సిద్ధాంతి గమనించాడేమో నన్ను అని. అక్షర శూన్యుడు, కించిత్ కూడా జ్యోతిష్ శాస్త్ర పట్టునటువంటి వ్యక్తి, తను గొప్ప మేధావినని, తాను చేసినటువంటి దుష్ట పన్నాగాలు కనుక ఒక్కసారి కనుక బయట పెడితే జైలుకు పోతాడు. కనుక ప్రజలు, ప్రేక్షకులు దుష్ట శక్తుల్ని అరికట్టండి. చక్కటి మంచి అంశాలను తెలుసుకోవటానికి ప్రయత్నించండి. టీవీల్లో ప్రతినిత్యం టీవీ పెట్టిన తర్వాత ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒక సిద్ధాంతి వెళ్ళగానే మరొక సిద్ధాంతి, మరొక సిద్ధాంతి వల్ల మరొక సిద్ధాంతి. కేవలం సిద్ధాంతుల వల్లనే టీవీలు బతుకుతున్నాయా? నిజమే, సిద్ధాంతుల వల్లనే టీవీలు బతుకుతున్నాయి. జ్యోతిష్ శాస్త్రమే టీవీలు బతికిస్తున్నాయి. జ్యోతిష్ శాస్త్రం ముసుగులో దొంగ సిద్ధాంతులు బయలుదేరారు. ఈ జ్యోతిష్ శాస్త్ర ముసుగులో ఉన్నటువంటి దొంగ సిద్ధాంతులు చేసేటువంటి అకృత్యాలను ఆపేటువంటి వారు ఎవ్వరూ లేరు. పాపం ఒక ఆమె ఫోన్ చేస్తుంది, ఏమండి నా పరిస్థితి ఇలా ఉందండి, అలా ఉందండి. అమ్మ ప్రత్యేకంగా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చేసేయండి. ఒక 50,000కో 60,000కో జపమో తపమో హోమమో, లేకపోతే అది కాదు ఇది కాకపోతే అది ఏదో చెప్పటం, ఏది లేకపోతే శ్రీశైలంలో హోమం చేస్తాం, మీరు ప్రత్యేకంగా రండి. కొన్ని హోమాలకు మీరు శ్రీశైలం కూడా రానవసరంలా, మీరు ఇంట్లోనే కూర్చుంటే హోమం పాటికి హోమం అయిపోతుందని చెప్తారు. ఇవన్నీ ప్రేక్షకుల్లో కొంతమందికే తెలుసు. కానీ నిజాలు ప్రేక్షకులు అందరికీ తెలియకపోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా జ్యోతిష్ శాస్త్రాన్ని బ్రతికించాలనేటువంటి తపనతో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో మా ప్రేక్షకుల్లో, దయచేసి నేను ఇవ్వబోతున్నటువంటి క్లిప్పింగ్స్ని మీ బంధుమిత్రాదులందరికీ తెలియజేయండి. కొన్ని ఇంగ్లీష్ క్లిప్పింగ్స్ కూడా ఇవ్వబోతున్నాను. వాటిని కూడా మీ బంధుమిత్రాదులందరికీ పంపండి. వాళ్ళలోకి చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప మోసపు మాటలు చెప్పి 10 అంకెలతో సెల్ ఫోన్ నెంబర్లు చెప్పి మీ పేరుని ఇట్టించి ఇటు రాసుకోండి, అట్టించి ఇటు రాసుకోండి, మీ జీవితం అంతా కూడా ఒక తారాస్థాయిలోకి పోతుంది అని చెప్పేటువంటి మాటలు దయచేసి నమ్మకండి. మీ జీవితం తారాస్థాయిలోకి పోయేది మీ జీవితం కాదు, వారి జీవితాలు తారాస్థాయిలో వెలుగుతుంటాయి. ఇది నగ్న సత్యం. కాబట్టి రాబోతున్నటువంటి రోజులు వాస్తవానికి గత సంవత్సరాలకి, అంతకుముందు గత సంవత్సరాలకి, గత దశాబ్దానికి, దానికి ముందున్న దశాబ్దానికి, దానికి ముందు దశాబ్దానికి, 70s, 80s, 90s ఇట్లా చూసుకుంటే ఒక్కొక్క దశాబ్దం దాటంగానే పరిస్థితులే మారిపోతున్నాయి. కనుక ఈ పరిస్థితులు మారిన కారణంగా శాస్త్రాల్లో కొత్త పుంతలు దొక్కుతున్నాయి. కనుక ఏది నిజమైన శాస్త్రం,
ఏ సిద్ధాంతి చెప్పేటువంటి దాంట్లో వాస్తవాలు ఎంత ఉంటాయి అనేది కూడా గమనించడానికి ప్రయత్నం చేయండి. కేవలం మనీ మైండెడ్గా ఉండేటువంటి వ్యవహారాల జోలికి వెళ్ళకండి. మీ అంతటి మీరు మీ నిర్ణయాలని సరైన రీతిలో తీసుకుని వెళ్ళే విధంగా ఆత్మీయులైనటువంటి కొంతమంది వ్యక్తులతో భాగస్థులు కండి. మీకు మంచి ఆలోచనలు రావాలంటే మానవత్వం ఉండేటువంటి వ్యక్తులతో కొంత మిత్రత్వం చేయడానికే ప్రయత్నించండి. జ్యోతిష్ శాస్త్రం యొక్క విలువలను కాలరాచి దొంగ విలువలను సృష్టించి సరికొత్త రీతిలో జ్యోతిష్ శాస్త్ర ముసుగులో వచ్చేటువంటి దొంగల్ని తరిమి కొట్టండి. నమస్కారం.